ఈ రోజు నువ్వు పనసకాయతో బిర్యానీ చేస్తున్నావా బాబాయ్? వద్దు బాబు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రా. చెయ్యి బాబాయ్ చెయ్యి, చాలా బేసిక్ గా ఉంటుంది బిర్యానీ. మీకు ఎన్ని పెట్టు? ఏం పెట్టాలి? ఇంకా దాంట్లో ఉన్నా గిన్నె పెట్టాలి. దాని మీకు ఎన్ని పెట్టు. పనసకాయ ముక్కలు ఉడకబెట్టాలి కదా, పెట్టుకో. మూతి దాంట్లో నీళ్లు పోయి వద్దు వద్దు చాలు. వెలిగించొద్దా బాబాయ్? వెలిగించొస్తున్నాయన, ఇంకా దాంట్లో ఏమి వెళ్ళలేదు కదా. టికెట్ పసుపు. పనసకాయ తింటారని తెలుసు గాని దాంతో చక్కగా బిర్యానీ చేస్తారన్న విషయం నీ ద్వారా తెలిసింది బాబాయ్. బాబాయ్ హోటల్ ప్రత్యేకత. దాన్ని వదిలిపెట్టవు, వెళ్ళి వదిలిపెట్టాను. అర్థమైందా? దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకో, చాలే. ఇప్పుడు అక్కడ ఉన్న పనసకాయ ముక్కలు తీసుకో, అది ఆ ముక్కలు తీసి దాంట్లో వేయి. రే బాగా పండిన పనసకాయ అనుకో, దొనలు తింటారు, గింజలు తింటారు. కానీ పచ్చి పనసకాయ తోటి మనం బిర్యానీ కూడా చేస్తాం. ఓహో, అది దాని ప్రత్యేకత. దాని ఉడుకుతూ ఉంటుంది. రెండు ఏర్పాట్లు చేద్దాం. ఏంటో? దాని మీద కాస్త వెడల్పాటి బాణాలు పెట్టు. పెట్టావా? చెప్పిన పని ఏది సభ్యంగా చేయవు. దాంట్లో కాస్త నూనె వేసుకో, కాస్త నెయ్యి కూడా వేసుకో. కాస్త పడుతుంది చాలే. నెయ్యి ఆఖరిని వేసుకుందాం. దీనిలో అవసరమైన పదార్థాలు వేయాలి. కొంచెం నూనె వేడెక్కిందా చూడు. ఎక్కింది బాబా. ఎక్కుతుందా? బిర్యానీకి అవసరమైన ఉన్నాయిగా లవంగాలు, యాలకులు. యాలకులు వేసాను, ఇప్పుడు లవంగాలు వేస్తున్నా. దాల్చిన చెక్క అక్కడే ఉంటుందిరా. ఆకు, మరాఠా మొగ్గ. మరాఠా మొగ్గ ఇదే కదా బాబాయ్? అదే వేసాను. అనాస పువ్వు వేసావా? తదుపరి ఇంకా వేయాల్సి ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి, కరివేపాకు దూసి వేయి. కలుపుతూ ఉండాలి. అది ఈ శాలువా ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది బాబాయ్. ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? జాత దగ్గరికి వెళ్తే అది అంటుకుంటుంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడ, అది చేతితో విరిచి వేయి. వాటిని ఉల్లిపాయలు వేస్తున్నాను. వేసే ఉల్లిపాయలు వేసేయి. అది ఇప్పుడు సెట్ అయింది. కలుపు, బాగా కలుపు. కట్ చేసిన పుదీనా ఆకులు కూడా దాంట్లో వేయి. ఒకవేళ కట్ చేసి లేకపోతే కట్ చేసి వేయి. తొందరగా అవతల మాడిపోతుంది మళ్ళీ. చాలు, వేసే దాంట్లో. అది ఇగో వేసావా పుదీనా? ఓకే, వెరీ గుడ్. ఆ బిర్యానీ ఆకులు ఎగిరి మరిగిపోతున్నారా, కాస్త నల్లగా చేయరా పని. ఓకే ఓకే. దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడు అక్కడ. ఉన్నాయి, వేసుకో. అది కూడా కలుపు బాగా. వేయి. దాంట్లో కాస్త కారం వేయి. కలుపు బాగా. బాగా వేగినాయా ఉల్లిపాయ ముక్కలు? వేగాయి బాబాయ్. పచ్చిమిరపకాయలు అన్ని చక్కగా వేగాయి. ఓ పని చేయి, ఇప్పుడు ఈ మంట తగ్గించే, లేకపోతే ఈ స్టవ్ ఆపేయి చెప్తాను. ఆపే మొత్తం జాగ్రత్తగా. ఆ బట్టలు రెండు తీసుకున్న మూత తీసేసి నీళ్లతో సహా ఈ పనస ముక్కలన్నీ దాంట్లో వేసేయి. ఓహో, జాగ్రత్త జాగ్రత్త. ఒక 10 నిమిషాలు ఆ మసాలాతో పాటు పనసకాయ ముక్కలు ఉడకాలి. ఓహో, ఆ తర్వాత ఏం చేస్తాం, దాంట్లో బియ్యం వేసుకుంటాం అన్నమాట. ఓహో, అర్థమైందా? ఓకే, మూత పెట్టు. పెడతాను బాబాయ్. బాబాయ్, ఈ శాలువా తీసేస్తే నీకేమన్నా అభ్యంతరమా? ఇప్పటికే కంపు కొడుతుంది, తీసుకెళ్ళి అవతల పారాయి. తీసేసి అలా గాలి పీల్చుకొని వస్తాను. అలాగే జాగ్రత్తగా దీన్ని చూస్తూ ఉండు. నాయన చలికాలం వెళ్ళిపోయింది రా, వచ్చేది. ఈ కంపు ఇంకా వదలుతుంది. ఇది బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్, ఈ రోజు నీకు కొన్ని బరువు బాధ్యతలు అప్పగింతలు చేస్తాను బాబాయ్. అలాగే అప్పగించు బాబాయ్. నీకంటే బరువు ఉంటుంది. బాధపడుతున్న నా బొద్దింకల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇసుక్కుంటున్న ఈగల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. అసలు అంటే వాటికి ప్రాణం బాబాయ్, ప్రాణం. వాటికంటే ఎలర్జీ కదా నువ్వు. మూత ఒకసారి తీసా బాబాయ్. ఉడికిందేమో చూడు. పనసకాయ ముక్కలు బాగా ఉడికాయి బాబాయ్. ఉడికాయి కదా, ఓ నిమ్మకాయ తీసుకుని నిమ్మరసం పిండి దాంట్లో. ఓకే,
బాబాయ్ నిమ్మకాయ ఎందుకు పిండాలి ఇంతకి? ఎందుకు పిండం అంటే చిన్న పులుపు కూడా వస్తుంది కదా, అదొకటే కారణం కాదు. నిమ్మకాయ కూడా పిండడం వల్ల తొందరగా ఉడుకుతుంది కూడా. ఓకే. వాటికి పైచ్యం తగ్గుతుంది కూడా. తర్వాత ఏం చేయాలి? చెప్తాను. బియ్యం వేసావా? బియ్యం వేయాలి కదా మరి. బియ్యం వేస్తున్నా. బాస్మతి రైస్ కడిగినవి అందులో వేయి. అది వేసాను బాబాయ్. ఒకసారి బాగా కలిపి దాని మీద మూత పెట్టు. బాగా కలిపావా? కలిపాను బాబాయ్. ఇప్పుడు ఒకసారి మూత పెట్టు. ఇది కొంత ఉడికిన తర్వాత ఆ మూత తీసేసి దాని మీద ఒక విస్తరాకు బోధించి ఆ పైన ఈ మూత పెట్టాలి. ఓహో. ఎందుకంటే లోపల ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి, మళ్ళీ దానిలోనే ఆవిరి ఇంకిపోవడానికి. ఓకే బాబాయ్. మరి ఉడికింది విస్తరాకు పెట్టమంటావా? చెయ్యి. విస్తరాకు బోర్లించు దాని మీద. అది వెరీ గుడ్. ఇప్పుడు మూత పెట్టు. అది జాతర అంతులు అంటుకుంటే విస్తరాకు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. అలా కాసేపు ఉడికిన తర్వాత బిర్యానీ సిద్ధం అవుతుంది అంతే. ఓహో.